పాలకుర్తికి చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు. వారికి పార్టీ కండువలు కప్పి ఆహ్వానించారు మహేష్ కుమార్ గౌడ్. సోమేశ్వరరావు, తొర్రూరు మాజీ సర్పంచ్ డాక్టర్ రాజేష్ నాయక్, పలువురు మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సుమారు 300 మందితో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ లో చేరిక సందర్భంగా వారంతా సంబరాలు చేసుకున్నారు. నష్టపోయారో వాళ్ళ భూములు లెక్కలేనంత మంది. సో ఇది ప్రత్యేకంగా మన సీఎం గారు ఈ భూభారతి అనే ప్రోగ్రాం తీసుకురావడం మాత్రం చాలా సంతోషంగా ఉంది. ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. సో తప్పకుండా నేను ఒకటే చెప్తున్నా దయాకర్రావు గారికి, ఏంటంటే మీరే చూస్తున్నారు వాళ్ళ హైకమాండ్, బీఆర్ఎస్ హైకమాండ్ ఏదైతే ఉన్నదో వాళ్ళు కూడా చూడాలి దయాకర్రావు గారు ఎట్లా ఉన్నది పాలకుర్తి నియోజకవర్గంలో. మరి అదే కాకుండా ఆడోళ్ళని చూడకుండా కూడా ఆడోళ్ళని చేయడం వల్ల ఆయనకు రోజు రోజుకి డౌన్ అయిపోతున్నాడు. తప్పకుండా కూడా ఇప్పుడు ఇంతమంది రాగలిగారు అని అంటే ఆయన కాదని, మరి ఇంకా పార్టీలోకి ఎందుకు ఉంచుకున్నారు, మరి ఆయన్ని పార్టీలో నుంచి ఇంకొక ఇన్ఛార్జిని పంపించకుండా ఆయన ఎందుకు ఉంచుకున్నారు అనేది కూడా తప్పకుండా హైకమాండ్, బీఆర్ఎస్ హైకమాండ్ చూడాలి. దీన్ని మాత్రం ఇది తప్పకుండా కన్సిడర్ చేయాలి. సో అదేవిధంగా మరి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు మన ఇది కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని. ఏం పని అయిపోయింది మీరు చెప్పండి. మీరు 10 ఏళ్లలో చేయలేని పథకాలన్నీ కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరంన్నరలో వాళ్ళు అనుకునే ఇంకా కొన్ని చేయాలి. కానీ అనుకున్న దానికంటే కూడా, ఇచ్చిన దానికంటే కూడా ఇంకా 2-3 పథకాలు ఎక్కువే చేసింది కానీ తక్కువ ఏం చేయలేదు. తప్పకుండా ఈ 5 ఏళ్లలో తప్పకుండా మా సీఎం గారు తప్పకుండా అన్ని గ్యారంటీ కార్డులు మాత్రం ఇచ్చినవన్నీ కూడా నెరవేరుస్తారు. సో తప్పకుండా అప్పటి వరకు మీరు నిద్రపోయి రెస్ట్ తీసుకొని కోమాలోకి పోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏవైతే ఈ అన్నమాట కన్నా కూడా ఇంకా కొన్ని ఎక్కువనే చేస్తున్నారు. ఇప్పుడు సన్న బియ్యం పథకం అయితే మీరు అందరు చూస్తున్నారు. అది నిజంగా కూడా ఈ సన్న బియ్యం పథకం అనేది చరిత్రలో నిలిచిపోయే పథకము. ఎవరైనా కానీ, ఏ ప్రభుత్వం అయినా కానీ ఈ ప్రభుత్వ పథకాలు అన్నీ ఇచ్చేది పేదవాళ్ళ కోసమే. మరి అట్లాంటి పేదవాళ్ళకి దొడ్డు బియ్యం ఇస్తుంటే ఎవరు కూడా ఉపయోగించుకోకుండా అమ్ముకోవడమో, లేకపోతే ఏదో పిండితోటి పట్టించుకోవడమో చేసేటోళ్ళు, ఎక్కువ శాతం కోడ్ల ఫామ్లకు అమ్మడం అట్లాంటివి చేసేటోళ్ళు. కానీ ఈరోజు సన్న బియ్యము అడగండి, ఒక్కరు కూడా ఒక పిడికెడు కూడా ఎవరికి ఇయ్యరు. 2-3 చోట్ల నేను కూడా భోజనం చేసిన సన్న బియ్యంతో, ఆ రేషన్ బియ్యంతో. ఎట్లా అంటే రోజు ఇంట్లో తింటే ఎట్లుంటుందో అదే విధంగా ఉంది. అంటే తినే తిండి దగ్గర ఏంది తేడా అని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మంత్రులందరూ కూడా ఆలోచన చేసి, అంటే డబ్బులు ఉన్నోడేమో సన్న బియ్యం తింటాడా, డబ్బులు లేని వాళ్ళు దొడ్డు బియ్యం తింటారా, తినే తిండి దగ్గర ఎవరైనా కాయ కష్టం చేసేది ఒక బుక్కడు బువ్వ తృప్తిగా తినడానికే కదా, ఇక్కడేం తేడా అని చెప్పి సన్న బియ్యం ఇవ్వడం జరిగింది. ఇది నిజంగా కూడా చరిత్రలో నిలిచిపోతుంది సన్న బియ్యం అనేది. అట్లనే ఇంద్రమ్మ ఇల్లు కూడా